శ్రీమహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. తల్లక్షాధిక వర్షపూర్వభవతో రామస్య దివ్యాత్మనః. తల్లక్షాధిక వర్షపూర్వభవతో రామస్య దివ్యాత్మనః పూజా స్వాత్మ వికాస తత్పర గుణైః సంయకృతా తత్పునః కర్తుం భాగ్యవశాద్ధి ముక్తినగరే నిర్మీయతే మందిరం. నేత్రా కోటి తపస్విలోక విహితామోదేన శుద్ధాత్మనా. నా విశ్వభారత మహాకావ్యంలో రామాయణము రామచంద్రుని గురించి రాస్తూ ఈ మాట అన్నాను. తల్లక్షాధిక వర్షపూర్వభవతః రామస్య దివ్యాత్మనః. కలియుగములో 5127 సంవత్సరాలైంది కలియుగము. దీనికన్నా ముందటిది ద్వాపర యుగము. అంటే కలికి 4,32,000 సంవత్సరాలైతే ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు. దానికి ముందటిది త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు. త్రేతాయుగములో రామచంద్రుడు జన్మించాడు అంటే ఇంచుమించు యుగాంతములో జన్మించాడు అన్నా ఆ 8 లక్షలు తక్కినది 1,00,000 సంవత్సరాలు కలుపుకున్నా 8.5-9 లక్షల సంవత్సరాలైంది రామచంద్రమూర్తి ఈ ప్రపంచములో పుట్టి. తల్లక్షాధిక వర్షపూర్వభవతః. అదిగో అప్పుడున్నటువంటి రామచంద్రుడు. ఆయన ఉన్నన్ని నాళ్ళు విశేషంగా పూజించారు జనాలు. ఆయన అవతారము చాలించిన పిమ్మట లక్షల సంవత్సరాలు ఆయన్ని పూజించారు. అయితే ఎప్పుడో దుర్మార్గుల పరిపాలనము వలనను అనేక భౌతిక కారణాల వలనను రామచంద్రమూర్తి పూజ అయోధ్యలో చేసుకునే భాగ్యము ప్రజలకు దూరమయ్యింది. తల్లక్షాధిక వర్షపూర్వభవతో రామస్య దివ్యాత్మనః. దివ్యాత్ముడైనటువంటి ఆ రామచంద్రుని యొక్క పూజ స్వాత్మ వికాస తత్పర గుణైః సమ్యక్ కృత. ఒకప్పుడు రాముణ్ణి ఆత్మవికాసము కోరేటువంటి ఆత్మవికాసము గల మహనీయులు ఎందరో కోటాను కోట్ల జనావళి భక్తావళి పూజించారు. అయితే కొంతకాలం మళ్ళీ ఒక 600-700 సంవత్సరాలు మళ్ళీ ఆ పూజకు భంగం ఏర్పడింది. ఎందుకంటే అయోధ్యలో మందిరమే లేదు. తత్పునఃకర్తుం. మళ్ళీ రామచంద్రుణ్ణి పూజించుకోవడానికి అన్ని చోట్ల రాముడు పూజ జరుగుతూనే ఉన్నది. కానీ ఆయన క్షేత్రమైన ఆయన అధివసించిన నేల అయిన అయోధ్యలో ఆ అవకాశము లేదు. దానిని మళ్ళీ తత్పునఃకర్తుం భాగ్యవశాద్ధి మన అందరి పుణ్య విశేషముతో అదిగో అక్కడ ముక్తి నగరే నిర్మీయతే మందిరం. మోక్షప్రధాన నగరములలో మొట్టమొదటి నగరము అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః అన్నారు. మోక్షదాయకములైన పురములు పట్టణములు ఇవి అన్నారు 7. దానిలో మొట్టమొదటిది అయోధ్య అన్నారు. అటువంటి అయోధ్యలో రాముడి పూజ చేసుకునే వీలు లేదు. ఏదో జరుగుతూ ఉన్నది. కానీ జరగవలసినట్లుగా అంత ఉదాత్తముగా జరిగే అవకాశానికి ఒక భేదం ఏర్పడింది. ఆ ఏర్పడిన భేదము తొలగిపోవాలని మళ్ళీ ఒక మహానుభావుడు పూనుకున్నాడు. నిర్మీయతే మందిరం నేత్రా కోటి తపస్విలోక విహితామోదేన పుణ్యాత్మన. ఆయన ఒకడు కాదు, కోటి మహర్షుల మహాత్ముల పుణ్యవంతుల తపస్సులన్నీ ఆయన రూపంగా ఉన్నాయి. కోటి తపస్విలోక విహితామోదేన. విహితామోదుడు అయ్యాడు ఆయన. అందరి యొక్క తపస్సుల చేత ఒక రూపము దాల్చాడు. ఆ తపస్సును శక్తిగా తీసుకున్నాడు. అయోధ్య రామమందిరానికి శ్రీకారము చుట్టాడు.
అదిగో అటువంటి వాడు 10 కాలాల పాటు క్షేమముగా ఉండుగాక అని నా విశ్వభారత మహాకావ్యములో రామచరిత్రను వ్రాస్తూ ఈ శ్లోకంతో ఆ చరిత్రకు ఒక శిఖరాయమానముగా దాన్ని ముగించాను. అంటే ఆనాటి నుంచి ఇంత మహనీయుడైన శ్రీరాముడు అని ఆయన వైభవాన్ని వర్ణిస్తూ ఈ కాలానికి మళ్ళీ అయోధ్యలో ఆయన్ని పూజ చేసుకునేటువంటి ఒక యోగము అనేక కోటాను కోట్ల మహాత్ముల పుణ్యాత్ముల తపస్వి జనుల కోటి తపస్విలోక విహితామోదేన పుణ్యాత్మన శుద్ధాత్మన, అటువంటి శుద్ధాత్ముడైన ఒక నాయకుడు మహానుభావుడు అటువంటి పుణ్యాన్ని కట్టుకున్నాడయ్యా. మనందరికీ పరమానందమును కలిగించే అదృష్టాన్ని మళ్ళీ మన మనస్సులలో అనుకుని ఆనందాన్ని పొంది ఆ అయోధ్యారాముని యొక్క పాదాలు పట్టుకునే ఒక అనుగ్రహాన్ని కలిగించాడు కదా అని చెప్పాను. అలా శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలు విశేషాలు ఎన్నిసార్లు ఎన్ని మార్లు ఎంతమంది ఎన్ని కోటాను కోట్ల జీవరాశులకు కోటాను కోట్ల మహనీయులు చెప్పినా తరగనిది రామ వైభవం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. అటువంటి రామచంద్రుని యొక్క మాహాత్మ్యము మనము ఎన్ని విధాల చెప్పినా తక్కువే. తాటక పూజ్యురాలనుచు తాపసులెల్లరు కొల్చిరియింపునన్. ఒక సమస్య ఇచ్చారు, ఎందుకో ఈ క్షణం గుర్తొచ్చినది. తాటక పూజ్యురాలు. ఏమండి తాటక ఎట్లా పూజ్యురాలు అవుతుంది? విశ్వామిత్ర మహర్షి యాగము చేస్తూ ఉంటే తాటక ఇటువంటి రాక్షసులందరూ ఆ రాక్షసీ జనము వెళ్ళి అందులో రక్తాలు వర్షించి ఏమేమో భయంకరముగా చేసి ఆయన యాగము జరగకుండా మహాత్ములను చాలా కలతపెట్టారు. అప్పుడు ఆయన దశరథుల వారి దగ్గరకు వచ్చి ప్రార్థించాడు, నాయన నాకు రామలక్ష్మణులను పంపించు, ఇలా రాక్షస బాధ పడలేకున్నాను అన్నాడు. ఆయన మహర్షి కదా, ఊరికే ఇలా శాపజలం చల్లితే చాలదా? చాలును, ఆయన అంత గొప్పవాడే. కానీ ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు చెయ్యాలి. రాజు అయినవాడు రక్షకుడు, ఆయన తపస్వి, ఆయన తపస్సు చేత యాగము చేత యజ్ఞము చేత లోకానికి మేలు కలిగించవలసిన వాడు ఆయన తపస్సు దీనికోసం వృధా కారాదు. దానికి రక్షకుడు వేరే ఉన్నాడు. అంతరార్థము కూడా చాలా ఉన్నది. రామలక్ష్మణులు రావటముతో ఒక కళ్యాణ శోభను సంతరించుకుని అతిబలా విద్యలన్నీ కూడా వాళ్ళు శస్త్రాస్త్రములు సాధించి విశ్వామిత్రుని యొక్క అనుగ్రహముతో అనేక విధాల మొత్తము రఘువంశమునకంతా ఆ సూర్యవంశమునకంతా వశిష్ఠుడు గురువు. కానీ రామావతారములో మాత్రము విశ్వామిత్రుడే గురువు అయ్యాడు ప్రత్యక్షముగా. వశిష్ఠుడు గురువుగా ఒకవైపు ఉన్నప్పటికీ సాక్షాత్తు గురువయ్యాడు విశ్వామిత్రుడు. అందుకనే విశ్వామిత్రుడు ఎంత తపస్వి ఎంత మహాత్ముడు అంటే గాయత్రీదేవి ఆయనకే దర్శనమిచ్చినది. విశ్వామిత్ర ఋషి సవితా దేవత అగ్నిర్ముఖం బ్రహ్మాశిర విష్ణుర్హృదయగం రుద్రశిఖ పృథివీ యోని ప్రాణాపానవ్యానోదాన సమానస ప్రాణశ్వేతవర్ణ సాంఖ్యాయన సగోత్ర గాయత్రి చతుర్వింశత్యక్షర త్రిపద షట్కుక్షి పంచశీర్షోపనయనే వినియోగ. అమ్మవారు గాయత్రీదేవి. అందుకని వచ్చి అడిగాడు విశ్వామిత్రుడు, అయ్యా నాకు రామలక్ష్మణులను పంపించు అన్నాడు. తాటక పూజ్యురాలనుసు తాపసులెల్లరు గొల్చిరింపునన్. తాటకాను ఎంత గొప్పదానివి అని తపస్సులు మహర్షులందరూ కూడా వరుసల్లో నిలబడి అర్ఘ్యపాద్యాదులతో పూజించారట. నిజంగా పూజించారా? ఏమో, ఎందుకు పూజించకూడదు? ఆ సమస్యను నేను పూరణ చేశాను. నేటికి రామదర్శనము నీ వలనన్ లభించె మాకు. సమస్య ఇక్కడే అయిపోయింది. ఓ తాటక ఎంత గొప్పదానివి తల్లి నీవు,
నీ అనుగ్రహము వలన గదా, నీవంటూ ఒక దానవు ఉన్నావని గదా రాముడు నిన్ను సంహరించే వ్యాజముతో అరణ్యానికి వచ్చాడు. ఈ బడుగు జనులము మేమందరము తపస్సులు చేసుకుంటూ రామదర్శనము మాకు ఎప్పటికయ్యేటట్లు నీ దయవల్ల గదా రామదర్శనమైనది మాకు. నేటికి రామదర్శనము నీ వలనన్ లభించె మాకు. హాటక గర్భలేఖనములు బ్రహ్మవ్రాతలు అందముగా ఫలించె మాయడన్. చేటును పొంది నీవు రఘుసేవన భాగ్యమునిచ్చినావు తాటక. నీవు ఆపదను పొంది మాకు ఈ రామ పదాన్ని ప్రసాదించావు తాటక. నువ్వెంత గొప్పదానివి. చేటును పొంది నీవు రఘుసేవన భాగ్యమునిచ్చినావు తాటక. పూజ్యురాలనుచు తాపసులెల్లరు కొల్చిరియింపునన్. అందుకని విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను తీసుకువెళ్ళి సర్వ మంత్రోపదేశములు వాళ్లను మహావీరులుగా దిద్ది కళ్యాణమూర్తులుగా దిద్దినటువంటి మహానుభావుడు. శ్రీరాముడే గాయత్రి అన్నారు. మహాతత్వజ్ఞులు దర్శనము చేసి గాయత్రి అంటే శ్రీరాముడేనయ్యా, వేరే కాదు. శ్రీకృష్ణో లలితాంబిక, శ్రీకృష్ణుడు లలితాదేవి అన్నారు. శ్రీరాముడు గాయత్రీదేవి అన్నారు. ఆ గాయత్రిని బాలా గాయత్రి, అన్ని విధాల గాయత్రిని ఉపాసించాడు ఆ మహానుభావుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి. శ్రీరాముని రూపముగా పిల్లవాడిని తీసుకెళ్ళాడు, కళ్యాణమూర్తిని చేశాడు. బాలగాయత్రి, ప్రౌఢగాయత్రి, అజపా గాయత్రి, వివిధ విధములైనటువంటి గాయత్రి సేవనం చేశాడు ఆయన. గాయత్రిని ఉపాసించాడు విశ్వామిత్ర మహర్షి. అందుకనే గాయత్రి మంత్రరూపంగా ఆయనకు దర్శనం ఇచ్చినది, ఎవరికి ఇంకొకరికి దర్శనం ఇయ్యలేదు. అది విశ్వామిత్ర మహర్షి యొక్క యోగము, రామచంద్రుని యొక్క మాహాత్మ్యము, ఆయన యొక్క కరుణా కటాక్షములు అలా ప్రసరించాయి లోకము మీద. అందుకనే ఆయన అన్నాడు, కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. మహర్షి ప్రారంభంలో చెబుతూ శ్రీరాముడు ఎట్లాంటి వాడయ్యా, కస్య బిభ్యతి దేవాశ్చ, దేవతలైనా సరే జాతరోషస్య, ఆయనకొక్కసారి కోపము వచ్చినది అంటే అక్రోధన అన్నాడు. మరి ఆయన క్రోధము లేదు కదా, ఎలా వస్తుందయ్యా అంటే అధర్మము జరిగినప్పుడు వస్తుంది కోపం, దుష్ట శిక్షణము చేయవలసినప్పుడు కోపం వస్తుంది. కస్య బిభ్యతి దేవాశ్చ, దేవతలందరూ కూడా వణికిపోతారట యుద్ధములో. రామచంద్రుడు ఇలా విల్లును పట్టుకున్నాడు అంటే ఆ విల్లేమిటయ్యా, ఓంకారమే విల్లు. ఆ ధనుస్సు, ఆ శరము ఆత్మ. ప్రణవ ఓంకార, ప్రణవమే ఓంకారము తత్వజ్ఞులందరూ. శివుని యొక్క ధనుస్సు ఓంకారం, అందులో ఇంకా విశేషము. అందుకనే ఓంకారము ఈయన పరమాత్మ కాబట్టి రామచంద్రుడు అది ముట్టుకోగానే ఆయనకు వశమైనది ఓంకారము, ఆయనలో లీనమైనది. అందుకనే రెండైనది విరిగి. రాముడికి ఊరికే వశమవుతుందా? మరి మామూలు వాడు పట్టుకోగలడా, దాన్ని ముట్టుకోగలడా? పరమేశ్వరుని యొక్క దివ్య చాపము కదా అది. ఆ ఓంకారము, ఆ ఉ మ, ఈ మూడు అక్షరముల యొక్క కలయిక ఓంకారము. అంటే ఆ అకార పరమాత్మవాచక శబ్ద. ఆ అంటే పరమాత్మ, మా అంటే జీవాత్మ, జీవుడు. అజ్ఞానమనే ఆవరణములో ఉన్నటువంటి జీవుడు మకారము అంటే మమకారములో పడిపోయినవాడు. అందుకనే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఏమన్నాడు, అక్షరాణం అకారోస్మి అన్నాడు. అక్షరములలో నేను అకారమును అన్నాడు. ఆ భగవంతుడు అయితే, మా జీవుడైతే, ఉ
అనుసంధానం. అందుకనే సీతాదేవి ఎప్పుడూ రాముణ్ణి విడిచి లేదు. నేనెప్పుడూ రాముణ్ణి విడిచి లేనయ్యా, భాస్కరేణ ప్రభాయథా అన్నది అమ్మవారు. భాస్కరుణ్ణి, సూర్యుణ్ణి వదిలి తేజస్సు ఎలా ఉండదో రాముణ్ణి వదిలి సీత అలా ఉండదు. జీవాత్మ పరమాత్మల యొక్క సంగమము ఇలా ఉంటుంది ఎప్పుడూ కూడా. అంటే జీవాత్మ అయిన వాడు పరమాత్మ యందే లీనమై ఉన్నాడు. అంటే జీవాత్మకు సంబంధించిన వాడు పరమాత్మ కాదు, పరమాత్మకు సంబంధించిన వాడే జీవాత్మ. అందుకనే సాముద్రోహి తరంగ నచన నచ క్వచన సాముద్రీన్ తారంగీణ సముద్ర అన్నారు శంకరాచార్యులు. షట్పదీ స్తోత్రములో అలకు సంబంధించినది సముద్రం కాదు, అహంకారం అవుతుంది. నువ్వు నావాడివి స్వామి, నేనేం చెబితే అది వింటావు, వినాలి, నువ్వు నావాడివే అని భక్తుడు అహంకరించరాదు. ఎందుకంటే అలా సముద్రాన్ని, ఓ సముద్రమా నీవే నా మనిషివి, నీవు నాదానివి అని సముద్రాన్ని అన్నదనుకోండి, అలా చాలా అనౌచిత్యం భాషిస్తుంది. అందుకని జీవుడికి సంబంధించిన వాడు పరమాత్మ కాదు, సముద్రములో ఉన్న కోటాను కోట్ల 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 అలలలో ఒక అల సముద్రములో ఉన్నది, అలా భావించాలి. కోటాను కోట్ల కోట్ల జీవరాశులలో ఒకడు నీవు. ఏ జీవి అయినా ఈ సర్వజీవరాశి సమామ్నాయము పరమేశ్వరుడు, ఆయనలో ఒక అంశము. త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుష యత్పురుషం యదధు కతిధా వ్యకల్పయన్. కాబట్టి ఊర్ధ్వ ఉదయిత్, ఆ 3 భాగాలు మొత్తం, అందులో ఒక భాగము జీవుడు. అందుకే ఒకటి నభోమండలము, ఒకటి భూమండలము, 2 పాదాలు పెట్టి తృతీయ పాదం ఎక్కడ పెట్టాలి అన్నాడు త్రివిక్రముడు ఆ త్రివిక్రమావతారములో. కాబట్టి ఆ మధ్యలో అనుసంధానముగా ఉన్నది ఆ ఉ మ, ఆ ఉకారం. ఆ అనుసంధానకర్త గురువు కావచ్చు. జీవాత్మ పరమాత్మలు ఎలా అయితే పరమాత్మ అయిన రామచంద్రునికి జీవాత్మ అయిన సీతాదేవి బాహ్యముగా దూరమైనదో, మళ్ళీ ఇద్దరినీ ఒకటి చేసేటువంటి వాడు గురుస్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి. అందుకనే వాక్యం వాక్య విశారద వాగ్విదాంవర అని ఆయన్ని గురించి అనేక పర్యాయాలు వాల్మీకి మహర్షి అన్నాడు. ఒక నారదుడికి ఆ వాక్య విద్వరుడు అన్నది చెల్లుతుంది, అది హనుమత్స్వామికి చెందుతుంది, ఉత్తమ గురువైన వాడికి అది చెందుతుంది. ఆ గురువైన వాడు శాస్త్రజ్ఞుడై, విధిజ్ఞుడై, సంయమనము కలిగి, జితేంద్రియుడై, అటువంటి అనుష్ఠానపరుడై ఉన్నవాడు గురువు అవుతాడు. అందువల్ల అటువంటి ఆంజనేయ స్వామి గురుస్వరూపుడై జీవాత్మ పరమాత్మల యొక్క కలయికకు ఆధారమయ్యాడు. ఆయన వాక్స్వరూపుడు. పరా పశ్యంతి మధ్యమా వైఖరి, 4 విధాల. చత్వారి వాక్ పరిమిత పదాని విదుర్బ్రాహ్మణ. వేదంలో అన్నాడు, చత్వారి వాక్ పరిమిత, 4 విధాల వాక్కు ఉన్నది. పరావాక్కు నాభిదేశంలో ఉన్నది. పశ్యంతి హృదయంగత, మధ్యమా కంఠదేశస్థా, మధ్యమా స్వరము, ఆ మధ్యమా వాక్కు రూపము కంఠంలో ఉన్నది. వైఖరి విశదామత, వైఖరి. చాలామంది అంటుంటారు, ఆ మహాత్ముడిని మేము దర్శనం చేశామండి, కంచి పరమాచార్యుల వారిని, అసలు మేము ఇంకా కడుపులో అనుకోనే లేదండి ఆ మాట వారు చెప్పారు. ఆ శృంగేరి పీఠాధిపతి మహానుభావుడండి, భారతీ తీర్థుల వారిని దర్శనం చేశామండి, ఇంకా గర్భంలో కడుపులో ఉన్న మాట అలా చెప్పేశారు. వారు ఎలా తెలుసుకున్నారో, నాకు ఏ ప్రశ్నతో నేను వెళ్ళానో అది ఇంకా ఎక్కడో లోపల ఉంది, నాకు అది అడగాలా వద్దా అని భయపడుతూ ఉన్నాను. వారు దానికి సమాధానం చెప్పేశారు. అంటే మహాత్ములు పరాపశ్యంతి సూరయ అన్నారు. మహాత్ములకు ఆ పరావాగ్ దర్శనమును చెయ్యగలిగిన శక్తి ఉంటుంది మహాత్ములకు. అట్లా
ఆ పరావాక్ దర్శనము, వాక్ స్వరూపుడే ఆయన. హనుమంతుడు గర్భములో ఇక్కడి నుంచి వాయువు ఎగదన్నబడి ఇలా పైకి వెళ్ళి అనాహతం నిజానికి ఆహతమై ఇలా బయటికి వచ్చింది. ఇలా ఉన్న రూపం ఇలా వస్తే సరిగ్గా హనుమంతుడిలాగానే రూపం అనిపిస్తుంది మనకు. నాభిలో ఉన్నటువంటి వాయువు ఇలా పైకి వచ్చి సహస్రారమును తాకి మళ్ళీ ఇలా కిందికి ఇలా బయటికి వస్తే ఇది 4 విధములైన వాక్కు. ఆ వాక్ స్వరూపుడు హనుమంతుడు. అందుకనే వాయుపుత్రుడు అన్నారు. వాక్కు కూడా వాయువు నుంచే, వాయువు ఇలా గర్భములో నుంచి బయలుదేరి తన్నబడి బయటికి వస్తేనే వాక్కు, అదే వాక్కు. అటువంటి వాక్కును వాగ్దేవతారూపముగా వాల్మీకి మహర్షి రామాయణముగా లోకానికి అందించిన మహానుభావుడు. ఆయన రుణము తీర్చుకోలేనిది. భారత జాతి కాదు, మనుష్యుడైన ప్రతివాడు ఆయనకు రుణపడి ఉన్నాడు, వాల్మీకి మహర్షికి. అటువంటిది వాల్మీకమైన రామాయణము. అటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుణ్ణి మనమందరము కూడా భజిస్తున్నాము. రామం భజే శ్యామలం.